ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రతావద్యం బహుగుణపరిణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్యగురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, విశేషమైనటువంటి ధనుర్మాసంలో ఈనాడు 16వ పాశురం. నాయగనాయ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే కొడి తోరణం తోరణవాసల్ కాప్పానే மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிரமயரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நேரிந்தான் தூயோமாய் வந்தோம் துயிலிடப்பாடுவான் வாயால் முன்னம் మాత్తాదేయమ్మా నీనేశ నిలయ కదవం నీకేలోరెంబావాయ్ అని 16వ పాశురం. గోదాదేవి భాగవతోత్తములందరినీ నిద్ర మేల్కొల్పి, భగవద్భక్తులందరినీ నిద్ర మేల్కొల్పి, తన తోటి గోపికలందరినీ నిద్ర మేల్కొల్పుకొని పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఈ 15 రోజులుగా 15 పాశురములన్నీ కలిపి మొత్తం తిరుప్పావైకి 30 పాశురములుంటే 15 పాశురములేమో పూర్వరంగము, ఆ తర్వాత 15 పాశురములు ఉత్తర భాగముగా చెప్తారు. 2 భాగాలు చేస్తే మొత్తం 3 భాగాలుగా తిరుప్పావైని మనం విభజించుకోవచ్చు. మొదటి 5 పాశురములేమో ఉపోద్ఘాతముగా, తర్వాత 6వ పాశురము నుండి 15వ పాశురము వరకు గోపికలందరినీ మేల్కొల్పడం, భాగవతోత్తములందరినీ మేల్కొల్పుట అనేటటువంటి విభాగము. ఆ తర్వాత ఈనాటి నుండి 16వ పాశురము నుండి 30 వరకు భగవద్ దర్శనము, భగవద్గుణ వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని తెలియజెప్పేటటువంటి విధంగా రూపుదిద్దుకొని ఉన్నది ఈ తిరుప్పావై. 30 పాటలు కూడా. అమ్మ గోదాదేవి ఈ విధంగా ఆనతిచ్చింది. భగవత్ సన్నిధికి వెళ్ళి పరమాత్మను దర్శించుకొని అర్చారూపంలో ఉన్నటువంటి స్వామిని పూజించి కొలిచి ఆరాధించాలని ఈ ధనుర్మాసము శ్రేష్టమైన కాలములో. అందుకని ఎవరైతే రాలేదో అటువంటి గోపికలను తన స్నేహితురాళ్ళందరినీ మేల్కొల్పుతున్నట్లుగా భగవద్భక్తులను ముందుంచుకొని, భాగవతోత్తములను ముందుంచుకొని భగవంతుని దర్శనమునకు వెళ్ళాలని నిరూపణ చేస్తూ 10 మంది గోపికలను మేల్కొల్పుకొని వచ్చారు. ఈనాడు 16వ పాశురము నుండి 16, 17, 18, 19, 20 పాశురముల వరకు నందగోప భవనం దగ్గరికి వచ్చారు. నందగోప భవన ద్వారపాలకులను ఈనాడు మేల్కొలుపుతారు. ఆ తర్వాత 16, 17, 18, 19, 20 పాశురాలు అంటే 16 నుండి 20 వరకు ఉండే పాశురాలలో నందగోప భవన ద్వారపాలకులను, నందగోపుడిని, యశోదాదేవిని, బలరాముడిని, శ్రీకృష్ణ పరమాత్మను, నప్పిన్న పిరాట్టిని అంటే నీలాదేవిని మేల్కొలుపుతారన్నమాట. వీళ్ళందరినీ ఈరోజు నందగోపుని యొక్క ద్వారపాలకులను మేలుకొలుపుతూ ఉన్నారు. నాయఘనాయనింద్ర నందగోపనుడయ అంటూ ఈ పాశురం యొక్క విశేషమైన ఈ పాశురం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, పండితులైనటువంటి వారు, సంప్రదాయస్తులు వారి ఆరాధనా మందిరములో ఆరాధన ప్రారంభించే ముందు కోవెల ద్వారము తెరిచేటప్పుడు ఈ పాశురాన్ని అనుసంధానం చేస్తూ తెరుస్తారు. నాయఘనాయనింద్ర నందగోపనుడయ అని. అంత విశేషమైనటువంటి పాశురం అండి ఈనాటి 16వ పాశురం. చూద్దాం పాశురంలో ఏ విషయాలు తెలియజేశారని. అయితే పరమాత్మను నాయఘనాయనింద్ర నందగోపనుడయ అంటూ సంబోధించారు ద్వారపాలకులని. నాయకుడైనటువంటి నందగోపుని భవన రక్షక అంటూ సంబోధన. ఎందుకండి నందగోపుని భవన రక్షక అని పిలవాలి? శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చారు కదా, కృష్ణుడి ఇల్లే కదా, కృష్ణ పరమాత్మ యొక్క గృహం యొక్క రక్షక అనొచ్చు కదా, శ్రీకృష్ణుని యొక్క గృహం యొక్క రక్షకుడా అని పిలవచ్చు కదా అనంటే, కృష్ణ పరమాత్మ శ్రీవైకుంఠంలో నిరంకుశ స్వాతంత్ర్యం కలిగినటువంటి వాడు పరమాత్మ. కానీ ఇక్కడ పారతంత్ర్యతనే తీసుకొని విచ్చేసినటువంటి వాడు. అక్కడ ఉన్నట్లుగా స్వాతంత్ర్యంగా ఉండాలనే అని ఇక్కడ అనిపించదు. అందుకనే తల్లి, తండ్రి, అన్నయ్య వీళ్ళందరితో కలిసి ఉండాలని ఇక్కడికి విచ్చేశాడు స్వామి. అందుకని నందగోపుని
నందగోపుని కుమారుడు అంటేనే ఇష్టం స్వామికి. అది ఏ విధంగా రామావతారంలో కూడా అంతే. ఇదంతా మా నాన్నగారి రాజ్యం అని సీతమ్మ వారికి తెలియజేస్తూ ఉంటాడు. అదే విధంగా ఇక్కడ మన గోపికలు కూడా శ్రీకృష్ణ పరమాత్మని నందగోపుని యొక్క కుమారుడిగానే సంబోధిస్తూ ఉన్నారు. నాయకనాయ్ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే. నందగోపుని యొక్క కోయిల్ అంటే గృహము, నందగోపుని యొక్క గృహమును కాపాడుతున్నటువంటి ఓ భవన రక్షకుడా అంటూ సంబోధిస్తున్నారు. పరతంత్రుడై వచ్చాడు స్వామి కనుక పరంపదంలో దొరకనటువంటి పారతంత్ర్యం ఇక్కడ రేపలలో దొరికింది స్వామికి. పరమపదములో శ్రీవైకుంఠములో 4 వైపుల 4 ద్వారాలు ఉంటాయి. అయితే ప్రతి ద్వారానికి 2 చొప్పున ద్వారపాలకులు ఉంటారు. తూర్పు ద్వారము వైపు చండ ప్రచండులు ద్వారపాలకులుగా ఉంటారు. పశ్చిమాన జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారు. ఉత్తరాన ధాత విధాతలు, అదేవిధంగా దక్షిణాన భద్ర సుభద్రలు ద్వారపాలకులుగా విచ్చేసి ఉంటారు అక్కడ శ్రీవైకుంఠంలో. వీరిని ద్వారపాలకులు అని ద్వారశేషులు అని కూడా సంబోధిస్తారు అని పాంచరాత్ర ఆగమం తెలియజేస్తూ ఉంది. అలా నాయకనాయ్ నింద్ర నందగోపనుడయ అని, అందుకనే నందకుమార నవనీత చోర అంటూ పాడడమే పరమాత్మకి చాలా ఇష్టం. తర్వాత కొడిత్తోండ్రం తోరణవాసల్ కాప్ప అని అంటున్నారు. ఆ ద్వారమునకు జెండాతో అలంకరించబడి ఉందట. చక్కని ఒక జెండాను, ధ్వజము, జెండాతోటి తోరణాన్ని కూడా చక్కటి అందమైనటువంటి ఒక తోరణాన్ని ఏర్పాటు చేశారట కృష్ణ పరమాత్మ. గోపికలు వాళ్ళ ఇంటికి వస్తే అన్ని భవనం ఒకటేలాగుంటే గుర్తుపట్టడం కష్టమని గోపికలు సులభంగా గుర్తించడానికని ఒక జెండాని కూడా ఏర్పాటు చేసుకున్నాడటండి తన గృహము పైన కృష్ణ పరమాత్మ. అందుకని దానిని చూస్తూ ఆ తోరణాన్ని చూస్తే అందమైన చెక్కనంతో ఉంటుందట. ఆ తోరణము చూసి అక్కడే నిల్చుండిపోతారట. ఆ అందమైనటువంటి తోరణాన్ని చూసి భక్తులందరూ, గోపికలందరూ. అందుకని దానిని కూడా వర్ణిస్తున్నారు. కొడి తోరణం తోరణవాసల్ కాప్ప అనే జెండాతో ఉన్నటువంటి తోరణ ద్వారపాలక అంటూ ద్వారపాలకుడిని ప్రార్థిస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి అనుమతించండి అని. ఎందుకండి మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతించాలి? ఇక్కడ ద్వారపాలకులను అనుమతిని తీసుకుంటున్నారు అంటే అర్థం ఏమిటంటే ఆచార్యుల యొక్క సమాశ్రయణాన్ని కోరుకుంటున్నారని అర్థం. ఆచార్యుల యొక్క అనుమతి తీసుకొని పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి. పరమాత్మ సన్నిధికి నేరుగా వెళ్ళరాదు అని మనము చెప్పుకుంటూ ఉన్నాం ముందు నుండి. అమ్మ గోదాదేవి మనకు తెలియజేసిన విధానం కూడా అదే. ముందుగా కోవెలకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మొట్టమొదలు క్షేత్రపాలకుని దర్శించుకోవాలి, ఆ తర్వాత ధ్వజస్తంభానికి నమస్కరించుకోవాలి, ఆ తర్వాత ఆళ్వారాదులకు నమస్కరించాలి. వీళ్ళందరూ ముందుగా ఆచార్యుల యొక్క అనుమతి తీసుకొని వెళ్ళాలి. తర్వాత అమ్మ లక్ష్మీదేవిని నమస్కరించాలి, ఆ తర్వాతనే పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి అని కదా నియమం. ఆ విధానాన్ని తెలియజేస్తూ ఈనాడు ద్వారపాలకులను మేల్కొనడం అంటే వారిని లోనికి వెళ్ళడానికి అనుమతిని కోరడం అంటే ఆచార్యుల యొక్క అనుమతి తీసుకోవడం అని అర్థం. పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆచార్యుల సన్నిధికి వెళ్ళాలి. ఆచార్యులే సాక్షాత్తు ఈ లోకములో సంచరిస్తున్నటువంటి హరిహి అని తెలియజేస్తారు. ఆచార్య హరిహి సాక్షాత్ చరరూపీ న సంశయ అని. ఆచార్యులే అండి సాక్షాత్తు హరి, నడుస్తున్నటువంటి పరమాత్మ, దీనిలో ఎటువంటి సంశయమే లేదు అని చెప్తారు పెద్దలు. ఆ విధంగా ఆచార్యులను సంపూర్ణంగా విశ్వసించగలగాలి. కానీ లోకంలో భగవంతుడిని విశ్వసిస్తాము, పరమాత్మ చూసి పరమాత్మకు నమస్కరించగలుగుతాము, కానీ ఆచార్యుడిని అంత తొందరగా మన వలనే ఉండి మనలాగానే మన మధ్యలో తిరుగుతున్నటువంటి ఆచార్యులను గుర్తించి గౌరవించడం అనేది చాలా తక్కువగా జరుగుతుంటుంది. కానీ అలా కాదు, వారికి ఉన్నటువంటి జ్ఞాన సంపదను శిష్యులకు పంచడం కోసమే వారు నిరంతరము అదే ధ్యాసలో వారు నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని అంతా శిష్యులకు పంచడానికే వాళ్ళు ఉంటారు కనుక ఆచార్యులను కూడా గౌరవించవలెను అని తెలియజేస్తారు. కొడి తోరణం తోరణవాసల్ కాప్పానే అని, లోపలి ముఖ్య ద్వారమును కాపాడువాడా అని జెండాతో ముందు ఒక ప్రహరీ గోడ, దానికి ఒక పెద్ద దాన్ని ఏమంటారు గేటు, దాన్ని తీసుకొని లోపలికి వస్తే ప్రధాన ద్వారము, దాని దగ్గర ఒక ద్వారము, ఆ ద్వారంలో ఉన్నటువంటి ద్వారపాలకుడు. మొదటి ద్వారం వాళ్ళు లోపలికి వెళ్ళమని అనుమతించారు, రెండవ ద్వారం దగ్గర అడుగుతున్నారు. తోరణము జెండా ప్రకాశిస్తున్నాయట. తోరణం ఉంది, జెండా కూడా ఉంది ఆ ద్వారానికి. అటువంటి ఆ ద్వారపాలకుడిని అనుమతిని కోరుతున్నారు లోనికి వెళ్ళడానికి. అయితే
పరమాత్మనే నాకు రక్షకుడు అని విశ్వాసము, ఈ జెండా తోరణం ఏమిటి అంటే పరమాత్మనే నాకు రక్షకుడు అండి, మరెవరు రక్షకులు కారు అనే విషయాన్ని తెలియజేయడానికి ఓంకారంలోని అకారం చెప్తుందండి. అకారం ఏం చెప్తుందండి? పరమాత్మయే నాకు రక్షకుడు అని. అదే జెండా అన్నమాట. నేను నాకు రక్షకుడను కాదు, నాకు నేను చెందినవాడను కాదు అనేటటువంటి అర్థం చెప్పడం ఏమిటి అంటే నమఃపదం. ఈ నమఃపదం అనే శబ్దాన్ని భావన చేయడం, అది ద్వారానికి ఉన్నటువంటి తోరణం అన్నమాట. ఆ ద్వారానికి తోరణం కట్టడం అని అర్థం. ఇలా అంతరార్థంగా విశేషమైనటువంటి అర్థం కలిగినటువంటి పాసురమే ఇవాళటి నాయకనాయ నిన్న నందగోపనుడయ. తర్వాత మణికదవం తాళి తిరువాయి, ఆ మణికవాటపు గడియ తెరవండి అంటున్నారు. అంటే అసలు మీరందరూ ఎందుకు ఎంతమంది వచ్చారండి? 5 లక్షల మంది గోపికలు వచ్చారు. 5 లక్షల మంది గోపికలు మీరందరూ ఇంత పెందరాళే రావడానికి కారణమేమి అంటే కృష్ణ పరమాత్మ రమ్మన్నాడు. దేనికోసం రమ్మన్నాడు? పరై అనే వాద్యాన్ని ఇస్తానని రమ్మన్నాడు. ఇంత తెల్లవారగానే వస్తారా అని అంటే, అవును, మేము భగవంతుని యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని కోరుకొని వచ్చినటువంటి వాళ్ళము, మేమేమి అపాయము తలపెట్టే వాళ్ళం కాదు అని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలము మేమందరము ఆడపిల్లలము, మమ్మల్ని చూసి ఎందుకు మీరు భయపడుతున్నారని అడుగుతారు. ఈ ద్వారపాలకులకి గోపికలకు మధ్యన సంవాదం జరిగింది చిన్నగా. అంటే ఆడపిల్లల్ని చూసి ఎవరైనా భయపడతారా? కృష్ణ పరమాత్మ వ్రేపల్లెకి వచ్చిన తర్వాత చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాడు నందుడు. ఎందుకంటే పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు ఇలా అనేక మంది రాక్షసులు కృష్ణ పరమాత్మకు అపాయం తలపెట్టడానికి వస్తూ ఉంటే నందగోపుడు చాలా భద్రత, కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు కదా. అందుకని ఈ ద్వారపాలకులు కూడా చాలా నిశితంగా పరిశీలన చేస్తున్నారు, ఎవరిని లోపలికి పంపడం లేదు. వీళ్ళు అన్నారు కదా, గోపికలము మేము ఆడపిల్లలం కదా వచ్చిన వాళ్ళంటే, అమ్మ ఆడపిల్లనే ఒకసారి వచ్చింది కదా, అప్పుడు రామచంద్రుడి దగ్గరికి శూర్పణఖ ఎంత పనిచేసింది, సీతారాములు ఇద్దరిని కూడా విడగొట్టింది, అందుకని మేము ఎవరిని నమ్మము, ఈ కాలంలో పంపించేది లేదు లోపలికి అన్నారు. కాదండి, మేము చిన్న పిల్లలము, మేము ఎలా కనిపిస్తున్నాము, చిన్న పిల్లలం కదా, గోపబాలికలము అన్నారు. గోపబాలికలాగానే వచ్చిందండి పూతన కూడా. చిన్ని కృష్ణుడిని ఎత్తుకుంది, గోపబాలిక అని అనుకుంది యశోదమ్మ కూడా. కానీ ఏం చేసింది? విషపు చనుబాలు ఇవ్వబోయింది. ఎంత ప్రమాదం పరమాత్మకు తెచ్చిపెట్టింది అని. సరే, పరమాత్మ పూతనను సంహరించాడు అనుకోండి. అందుకని మేము చాలా ఎవరిని లోపలికి అనుమతించము అన్నారు. సరే, ప్రాధేయపడుతున్నారు. మేము వచ్చినటువంటి వారు మేము పరిపూర్ణులమై వచ్చాము, మంచి మనసుతో వచ్చాము, ఎవరికి అపాయం తలపెట్టడానికి కాదు మేము వచ్చినటువంటి వాళ్ళము అన్నారు. అయితే ఎలాగైనా సరే అనుమతించవలసింది అని ప్రార్థిస్తున్నారు. కవాటమంతా కూడా మణులతో నిర్మించబడి ఉందట. మణికదవం తాళి తిరువాయి, మణికవాటపు గడియ తెరవండి స్వామి, మేము లోపలికి వెళదాము అని. ఆయర్ శిరమెయ్యరో ముక్కు, గొల్ల పిల్లలమైన మమ్మల్ని చూసి ఎందుకు మీరు భయపడుతున్నారు అని. అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలేవాయి నేరిందాన్. సరే, మీరు ఎందుకు వచ్చారు గొల్లపిల్లలు సరే, కానీ మీరు రావడానికి కారణం ఏమిటి అన్నారు. అంటే నిన్ననే చెప్పాడు మాకు పరమాత్మ శ్రీకృష్ణుడు, ఒక వాద్యాన్ని ఇస్తానన్నాడు. మేము చేసేటటువంటి వ్రతం ఒకటి, లోకులందరూ వర్షం కురవడం లేదు కదా ఇన్ని రోజుల నుండి, వర్షానికై వ్రతం ఆచరించమన్నారు. ఆ వ్రతమే ధనుర్మాస వ్రతం, శ్రీవ్రతం అని ఆచరిస్తున్నాం మేము. దానికోసమని కావలసినటువంటి పదార్థాలను, వస్తు సామాగ్రిని ఇస్తా అన్నాడు. దానికోసం పరై అనేటటువంటి పెద్ద ఒక తప్పెట, అది పరై అనే సాధనాన్ని ఇస్తాను, రేపు ప్రొద్దున్నే రండి అన్నాడు. కనుక మేము ఇంత పెందరాళ్ళే వచ్చాము అని గోపికలు తెలియజేస్తున్నారు. ఎటువంటి వాడు కృష్ణ పరమాత్మ? మణివర్ణుడైనటువంటి కృష్ణుడు, మామూలు వాడండి, అంత అందగాడు. అటువంటి పరమాత్మను మేము దర్శించకుండా ఉండలేము అన్నారు. ఇప్పుడే ఇంకా మేల్కొనడమ్మా, ఇంత పెందరాళ్ళే వస్తే మేల్కొంటారండి పిల్లలు, కాసేపు అయినాక రావచ్చు కదా అంటే, లేదు మమ్మల్ని వెళ్ళమన్నటువంటి పెద్దల యొక్క మనసు మారకుండా మేము రావాలి కదా అని చెప్తారు. అయినా సరే పరమాత్మ యొక్క మేల్కొనేటప్పుడు మేము సుప్రభాతం పాడడానికి వచ్చాము అన్నారు. పరమాత్మ నిద్రిస్తున్నటువంటి పరమాత్మ యొక్క అందాన్ని చూసి మేల్కొల్పు పాడినటువంటి మహానుభావుడు ఎవరండి ఆనాడు రామచంద్రస్వామికి? ఎవరంటే
విశ్వామిత్రుల వారు రామచంద్రుని రామ మేల్కో సూర్యోదయం అవుతుంది అని చెప్పాలనుకొని ఏమన్నాడంటే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అన్నాడు. కౌసల్యాదేవిని పొగిడాడండి. ఆహా, కౌసల్య ఎంత గొప్పతనం చేసుకుందండి, ఎంత అదృష్టవంతురాలండి, ప్రతిరోజు ఇంత అందమైనటువంటి నిద్రాకాలిక సౌందర్యాన్ని దర్శిస్తుంది, ఈరోజు నేను దర్శించగలిగాను అని సంతోషించాడట. సంతోషిస్తూ అలా సుప్రభాతాన్ని పాడాడు రామచంద్ర స్వామికి విశ్వామిత్రుల వారు. దానినే ఇప్పటి వరకు కూడా మనం సుప్రభాతాన్ని అదే శ్లోకాన్ని మొట్టమొదటిగా మనం పఠిస్తూ ఉంటాం. అదేవిధంగా మన గోపికలందరి యొక్క కోరిక ఏమిటి? పరమాత్మ యొక్క దివ్య దర్శనం ఎప్పుడు కావాలి? నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసి అప్పుడప్పుడే మేల్కొంటున్నటువంటి స్వామిని దర్శించాలని కోరుకుంటారు. అందుకనే మేము విచ్చేసాము, పొద్దున్నే రమ్మన్నాడు కనుక వచ్చాము అని చెప్తున్నారు. తూయో మాయి వందో, మరి ఎలా వచ్చామనుకుంటున్నారు? అలా వచ్చేసారా పొద్దున్న లేవగానే అంటే మామూలుగా కాదు. తూయో మాయి వందో, మేము పరిశుద్ధులమై వచ్చాము. ఎప్పుడు కూడా గోపికలు పరిశుద్ధంగానే ఉన్నారు. పరిశుద్ధం అంటే ఏమిటండి? ఈ పైన కనిపించేటటువంటి దేహశుద్ధి మాత్రమే పరిశుద్ధమా అంటే కాదు, మానసికమైనటువంటి పరిశుద్ధి కూడా మాకుంది అంటున్నారు. ఏమిటి మానసికమైన పరిశుద్ధి? మనస్సును ఎలా శుద్ధి చేసుకున్నారు వీళ్ళు అంటే భగవన్నామ స్మరణతోటి నడుస్తూ వస్తూ ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతూ కూడా గానామృతాన్ని గానం చేస్తూనే ఉన్నారు. పుండరీకాక్ష నామము అంటూ భగవన్నామాన్ని స్మరిస్తూనే వచ్చారు కదా. అందుకని మేము భగవంతుని యొక్క నామానుసంధానాన్ని చేస్తూనే వచ్చాము అని కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని పాడుతూ ఉన్నారు. ఏం పాడుతున్నారు? హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారేణ హే మాధవ హే గోపీజననాథ పాలయ పరమంటూ పరమాత్మ యొక్క నామాన్ని కీర్తిస్తున్నామండి. అదే మా మనస్సుని చల్లబరుస్తూ ఉంది అని మేము పరిశుద్ధులమై వచ్చాము అని చెప్తున్నారు. తూయో మాయి వందోం తుయిలెడప్పాడువాన్ అలా పాడుతూ సుప్రభాతం పాడడానికి వచ్చాము. వాయాల్ మున్నమ్మ అత్తాదేయమ్మ. అయితే ఏదన్నా పని ప్రారంభించేటప్పుడు అయ్యయ్యో వద్దొద్దు ఇప్పుడే వద్దు ఆ పని అని మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఎవరైనా వద్దు అన్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది? ఇంకా ఆ పని సంపూర్ణం కాదు అనిపిస్తుంది. అలా మేము ప్రారంభించి పరమాత్మ సన్నిధికి వ్రతం చేయడానికని విచ్చేసినటువంటి మేము వ్రతం ప్రారంభిస్తూ పరమాత్మ దగ్గరికి వస్తే వద్దు కాదు కూడదు అనే మాట అనకండి ఓ స్వామి అని ప్రాధేయపడుతున్నారు వీళ్ళు. వాయాల్ మున్నం మాత్తాదేయమ్మ అంటే ఓ స్వామి మీరు ఇప్పుడే కాదు, ఇప్పుడే లేపను, మళ్ళీ వెనకకు వెళ్ళండి, అలాంటి మాటలు అనకండి అంటున్నారు. నీ నేష నిలైకదవం నీకేలోరెంబావాయ్. ఈ తలుపులను, ఈ ప్రేమతో నిండినటువంటి ప్రేమ పూర్ణములైనటువంటి ఈ తలుపులను నీవే తెరువుము అని ఆ ద్వారపాలకులను అభ్యర్థిస్తే గోపికల యొక్క అభ్యర్థనను మన్నించి ఆ ద్వారపాలకులు నెమ్మదిగా మణి కవాటపు ద్వారములను తలుపులను తెరిస్తే వాళ్ళు స్వామి యొక్క దర్శనాన్ని చేసుకున్నారు అని వాళ్ళటి పాశ్రం యొక్క విశేషము. గోపికలందరూ కూడా ముందు పరమాత్మ యొక్క సందర్శనం కోసమే తహతహలాడుతున్నటువంటి వాళ్ళు ఈనాడు ద్వారపాలకులను మేల్కొనడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి పాశురము దగ్గరికి చేరుకున్నారు. అయితే అనేక విశేషాలు కలిగినటువంటి ఈ పాశురం అండి ఈనాటి ఈ పాశురం. ఇందులో రామానుజులు మనకు ఆచార్యుల వైభవాన్ని తెలియజేస్తారు, భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని తెలియజేస్తారు. ఈ పాశురంలో కోయిల్ కాప్పానే అంటే శ్రీరంగానికే రక్షకులైనటువంటి రామానుజులే అండి అని అర్థం. కోయిల్ కాప్పానే అంటే ఎవరు? కోయిల్ అంటే భూలోక వైకుంఠం శ్రీరంగం అండి. ఆ శ్రీరంగమును కాపాడుతున్నటువంటి వారు ఎవరంటే భగవద్ రామానుజులేనండి అన్నాడు. అటువంటి రామానుజులను ప్రార్థన చేస్తున్నట్లుగా ఈనాటి పాశురం శ్రీరంగనాథుడి యొక్క శ్రియం వైభవం ఎల్లప్పుడూ ప్రవర్ధమానం కావాలి అని ప్రార్థన చేసేటటువంటి వారు భగవద్ రామానుజులు. ఒకసారి మేల్కోట ప్రాంతంలో పరమాత్మ ఉత్సవ విగ్రహం కనిపించలేదని ఎక్కడ ఉందో తీసుకురావాలనుకుంటే అప్పుడు తురుష్కుల యొక్క దండయాత్రల వల్ల ఆ విగ్రహం ఏమో ఢిల్లీలో ఉందటండి. ఢిల్లీ పాదుషా గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఉందని. వెళ్ళి ఇక్కడ మా దైవం ఇక్కడ ఉన్నారండి అని అడిగారు. అంటే వాళ్ళ అన్ని కోవెళ్ళలోంచి తెచ్చినటువంటి విగ్రహాలన్నిటినీ ఒక గదిలో వేసేసారట. అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, ఎక్కడుందో ఏమో మీ దేవుడు ఎక్కడున్నాడో మాకేం తెలుసు అన్నారు. లేదు ఇక్కడే ఉన్నట్టుగా రామానుజులకు స్వప్నం అండి అని తెలిసి ఇక్కడికి వచ్చాము అని అంటే, ఆహా మీ దేవుడు ఉన్నాడు అని అంటే మీరు పిలవండి, పిలిస్తే వస్తే తీసుకువెళ్ళండి అన్నారు వాళ్ళు ఎగతాళిగా.
సరే మన భగవద్ రామానుజులు అక్కడ సభామండపంలో కూర్చొని స్వామిని పిలిచారండి. శెల్వపిళ్ళ అని పిలిచారటండి. అంటే సంపత్ కుమార అని పిలిచిన వెంటనే అన్ని విగ్రహములు ఉన్నటువంటి ఆ గదిలో నుండి ఆ చిన్ని బాలకృష్ణుడు కాళ్ళకి మువ్వలతోటి ఘల్ 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 అని చప్పుడు చేస్తూ నడుస్తూ వచ్చి భగవద్ రామానుజుల యొక్క ఒడిలో వచ్చి కూర్చున్నాడండి. ఆ విగ్రహం వచ్చి అలా ఒళ్ళో ఉంది. అప్పటి నుండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దర్శించారు ఈ విషయాన్ని. అలా ఆ స్వామిని సంపత్ కుమార అని పిలిచాడు. శ్రీకృష్ణ బాలకృష్ణ అని పిలుస్తారు. ఆ శెల్వపిళ్ళ పెరుమాళ్ళని తీసుకొని వచ్చి మన మేల్కోటలో ప్రతిష్ఠ చేశారు. అప్పుడు అటువంటి స్వామి ఇప్పటికీ అక్కడ మేల్కోటలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహము అప్పుడు రామానుజుల వారి యొక్క ఒడిలోకి వచ్చి చేరినటువంటి విగ్రహమేనండి. అంత అద్భుతమైనటువంటి దివ్య చరిత్ర కలిగినటువంటి రామానుజుల యొక్క దివ్య చరిత్ర అంతా కూడా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. వారు చేసినటువంటి మన సంప్రదాయానికి భగవద్ రామానుజులు చేసినటువంటి ఒక కృషి ఇంత అంత అని కాదు. అందరికీ తిరుమంత్రాన్ని పంచడమే కాకుండా ఆయా ఆలయాలలో పరమాత్మకు అర్చన రీతులు ఎలా ఉండాలి, మన అర్చారూపంలో వచ్చినటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని కొనియాడి తెలిపినటువంటి మహానుభావుడు భగవద్ రామానుజుల యొక్క వైభవం కూడా ఈ పాశురం ద్వారా తెలుస్తూ ఉంటుంది. మనకు అనేకమైన విశేష అర్థాలు కలిగినటువంటి శ్రేష్టమైన పాశురం నాయహనాయ నిండ్ర నందగోపనుడయ. ఈరోజు ద్వారపాలకులను మన అమ్మ గోదాదేవి అనుమతి తీసుకొని లోనికి ప్రవేశించినటువంటిది. రేపటి నుండి నందగోపుడిని, యశోదను, శ్రీకృష్ణ పరమాత్మను, బలరాముడిని, నప్పిన పిరాటిని అంటే నీలాదేవిని కూడా మేల్కొలుపుతుంటారు. రోజు ఒక పాశురము చొప్పున. ఇవన్నీ ఇవాళటి నుండి అన్ని భగవద్ వైభవం, ఆచార్య వైభవం తెలిసేటటువంటి పాశురములు కనుక అధికమైనటువంటి విశేష ఫలము, విశేషమైనటువంటి పాశురాలు కనుక వీటన్నిటిని కూడా అన్వయిద్దాం. వీటన్నిటి యొక్క భావాలను తెలుసుకొని అలా నడుచుకునే ప్రయత్నం చేద్దాం. మన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేద్దాం. గోపికలందరూ చాలామంది విచ్చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొని అమ్మ గోదాదేవి యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క, ఆచార్యుల యొక్క కృపా కటాక్షాలను పొందుదాం. పాశురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత కార్యక్రమంలోనికి వెళదాం. నాయహనాయ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే கொடி தோரணம் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாள திருவாய் ஆயர் சிரவைரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலேவாய் நெய்ரிந்தான் தூயோமாய் வந்தோம் துயிலெடப்பாடுவான் வாயால் முன்னம் மாத்தாதேயம்மா நீ நேச நிலை கதவம் நீ கேலோரெம்பாவாய் कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वंभरां गोदां वन्दे श्रीरङ्गनायकीम् आण्डाळ दिव्य तिरुवडिगळे शरणम्.